ఇక ఈ నెల 14-15 తేదీల్లో విశాఖ వేదికగా సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా ఈ సదస్సు ఉండనుంది. సదస్సుకు 44 దేశాల నుంచి దాదాపు 3000 మంది పెట్టుబడిదారులు హాజరు కానున్నారు. సమిట్లో దాదాపు 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల రూపంలో వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. పట్టణం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది. ఈ నెల 14-15 అంటే 2 రోజుల పాటు కూడా విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా జరగనున్నటువంటి సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉందో పార్ట్నర్షిప్కు సంబంధించినటువంటి సమ్మిట్లో దాదాపు 44 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు 3000 మంది అయితే పాల్గొన్నారు. దీని ద్వారా ఈ విశాఖతో పాటు రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 9.8 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేందుకు కూడా అంచనా అయితే కూటమి ప్రభుత్వం అయితే వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో మనం చూసుకుంటే పూర్తిగా కూడా ఆంధ్ర యూనివర్సిటీ కళాశాల మైదానానికి సంబంధించినటువంటి ప్రాంతంలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. మొత్తానికి చూసుకుంటే 14-15 ఈ 2 రోజుల పాటు కూడా జరిగేటటువంటి సిఐఏ సదస్సులు ఏవైతే ఉంటాయో ఈ సదస్సులకు సంబంధించి దాదాపు 44 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం చేయడమే జరిగింది. దాదాపు చూసుకుంటే వేరువేరుగా కూడా ఏదైతే సదస్సుగా జరిగేటటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్కి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ ఈ భాగస్వామ్య సదస్సులు ఏవైతే ఉన్నాయో భాగస్వామ్య సదస్సులకు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఏర్పాట్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమ్మిట్లో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి వీరంతా కూడా పాల్గొనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ శాఖల మంత్రులు కూడా పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖలో జరిగేటటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో ఈ సమ్మిట్ ద్వారా అంటే ఏదైతే ఆ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి భాగస్వామి సదస్సు ఏదైతే ఉందో ఈ భాగస్వామి సదస్సులో దాదాపు 44 దేశాలకు సంబంధించినటువంటి వారంతా కూడా పాల్గొనడంతో పాటు ఎంఓయూలు కూడా చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే రాష్ట్రం వైపు అయితే పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రానికి చూసుకున్నవచ్చు. అలాగే విశాఖ చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి ఏదైతే బీచ్ రోడ్ తీరంలో ఉన్నటువంటి తర్లువాడ ఏదైతే ఉందో తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కూడా అన్ని సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఏదైతే 14-15 ఈ 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో సమ్మిట్కి సంబంధించినటువంటి దానిపైన పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు వచ్చినటువంటి అతిరథ మహారథులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని దేశాలకు సంబంధించి అంటే వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టేందుకు కూడా పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలంతా కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు మరోవైపు ఏదైతే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన దిశగా కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం వైపు అయితే అన్ని దేశాలు కూడా తొంగి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ వేదికగా ఏదైతే ఆర్కే బీచ్ వద్ద జరిగినటువంటి స్వర్ణ యోగాంధ్ర ఏదైతే ఉందో ఈ యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పూర్తిగా విశాఖ వైపు అయితే ఒకసారిగా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడమే జరిగింది. ఈ నెల 14-15 2 రోజుల పాటు జరిగేటటువంటి వేడుకలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే నిమగ్నమయ్యారు. అయితే 2 రోజుల పాటు కూడా దాదాపు 44 దేశాలకు సంబంధించినటువంటి వారంతా కూడా రానున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్తో పాటు ఇతరత్తులు కూడా పాల్గొనేటటువంటి అవకాశం అయితే ఉంది. దాదాపు చూసుకుంటే ఏదైతే 9.8 లక్షల కోట్లు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పెట్టుబడులు అంతా కూడా పెట్టేందుకు కూడా అయితే పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుకుగానే అయితే సాగుతున్నాయి. మరోవైపు చూసుకుంటే జిల్లాలో ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో విశాఖ పరిధిలో ఉన్నటువంటి నగర పరిధిలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా సుందరీకరణ చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రీనరీ ఉందో ఇప్పటికే గ్రీనరీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2 రోజుల పాటు కూడా జరిగేటటువంటి భాగస్వామి సదస్సులో అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఏదైతే వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఏర్పాట్లు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే
ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిసర ఆంధ్ర యూనివర్సిటీలో దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేరువేరుగా కూడా అంటే దాదాపు ఏర్పాట్లకు సంబంధించి అన్ని రకాల టెంట్స్ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పెట్టుబడి పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తద్వారా పెట్టుబడులు పెట్టడంతో పాటు పూర్తిగా ఉపాధి కల్పన దిశగా కూడా వారైతే ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అందరినీ కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3,000 మంది పాల్గొనేటటువంటి ఏదైతే సిఐఏ సదస్సులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5-6 టెంట్స్ ఏవైతే ఉన్నాయో టెంట్స్ను కూడా ఏర్పాటు చేయడమే జరిగింది. అలాగే విద్యుత్తు అలాగే వెలుతురు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వచ్చే అతిరథుల మహారథుల కోసం ఇప్పటికే పూర్తిగా కూడా అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి మనం ఏదైతే సిఐఏ సదస్సుకు సంబంధించినటువంటి ద్వారాలన్నీ కూడా ఒకసారిగా మనం పరిశీలిస్తే ముఖ్యంగా వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి వేరు కేటగిరీల ద్వారా కూడా ఈ సదస్సుకు సంబంధించినటువంటి ఒక బిగ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తారో అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు ఇతర శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వారు మాట్లాడే సమయంలో పూర్తిగా కూడా బిగ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తారో అలాగే వేరు కూడా కేటగిరీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేరు సంస్థల ద్వారా పెట్టుబడులు అయితే పెట్టనున్నారు. పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యోగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. మనం చూసుకోవచ్చు పూర్తిగా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చాలా చకచకైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడే ఈ ప్రాంతాన్ని చేరుకుని పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు.